ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు అరకు ప్రాంతంలో పర్యటించనున్నారు. నేడు రేపు గిరిజన గ్రామాల్లో పర్యటించేందుకు ఆయన ప్రణాళిక రూపొందించారు. గిరిజనులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సమస్యలు, అవసరాలు తెలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష జరపనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు అరకు ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇవాళ రేపు గిరిజన గ్రామాల్లో డిప్యూటీ సీఎం పర్యటించబోతున్నారు. అయితే గిరిజనులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సమస్యలు, అవసరాలు తెలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, జ్యోత్స్న, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. నేడు రేపు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నంలో కూడా ఆయన పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుని రోడ్డు మార్గం ద్వారా అరకు ప్రయాణం ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి డుమ్రిగూడకు ఆయన ఉదయం 11:30కి చేరుకుంటారు. డుమ్రిగూడలో ఆయన మొదట అక్కడ గిరిజన గ్రామాలని సందర్శిస్తారు. ఆ తర్వాత గిరిజనులతో మమేకమవుతూ వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకుని తర్వాత అడవి బాట కార్యక్రమానికి సంబంధించి రోడ్ల శంకుస్థాపనలో చేస్తారు. అలాగే రోడ్లకు సంబంధించి పూర్తయిన వాటిని ఇనాగ్రేట్ కూడా చేస్తారు. ఆ తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది నాయకులతోని అలాగే స్థానిక గిరిజనులతోని కూడా సమావేశం అవుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత ఈవినింగ్ సూర్యవందనం కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా ఒక రికార్డు కోసం దాదాపుగా 20,000 మంది విద్యార్థులతో అక్కడ సూర్య నమస్కారాల కార్యక్రమం జరుగుతుంది. అందులో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. ఆ తదుపరి ఆయన ఏదైతే రిజర్వ్డ్ షెడ్యూల్ ఉంటుందో షెడ్యూల్ ప్రకారం రిజర్వ్డ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు ఉదయం అక్కడ అరకు జిల్లాలో శంకరమెట్ట దగ్గర కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నం ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్క్లోకి వెళ్తారు. అంటే జూ పార్క్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు జూ పార్క్లో ఉన్న అటవీ శాఖ అధికారులతో ఎకో టూరిజంకి సంబంధించిన ప్రాజెక్టుల గురించి కూడా ఇక్కడ ఉన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కొంతమంది నాయకులతో అంటే సెలెక్టెడ్గా కొంతమంది నాయకులతో ఆయన కాసేపు ముచ్చటించే అవకాశం అయితే ఉంది. అయితే దీని మీద ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు. అధికారిక కార్యక్రమాల ప్రకారం ఈరోజు రేపు కూడా పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్లో ఇక్కడ పర్యటించనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లను అయితే చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల సందర్శనకి వెళ్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.